జ్యోతి, సూర్య వాళ్ళైతే గుడికి వస్తారు. ఇక అదే గుడికి కుట్టి వస్తుంది. కుట్టి రాగానే అక్కడ ఉన్న జ్యోతి సూర్యబాబుని చూసి జ్యోతమ్మ, సూర్యబాబు అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. దాంతో అక్కడ ఉన్న జ్యోతి, సూర్య ఆగి సూర్య ఇలా అంటూ ఉంటాడు. జ్యోతి, గుడికి ఎంతోమంది తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటూ పోతే మనం ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది. పద వెళ్దాం అని చెప్పి ఏం మాట్లాడకుండా సూర్యబాబు, జ్యోతి వెళ్తూ ఉంటారు. అది చూసి కుట్టి అయితే ఆగండి జ్యోతమ్మ అని చెప్పి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి, జ్యోతమ్మ నేనే తప్పు చేయలేదు జ్యోతమ్మ, నన్ను క్షమించండి జ్యోతమ్మ, సూర్యబాబు మీరైనా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇక కుట్టి అయితే వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ ఉంటుంది. ప్రాధాయపడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న ఇందమ్మ అయితే కుట్టి దగ్గరకు వెళ్ళి, ఏ లేవే, ఏంటే నువ్వు మాకు పెద్ద నసలా తయారయ్యావు, ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి తన చేయి పట్టుకొని విసిరేస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సూర్య ఇలా అంటూ ఉంటాడు. పిన్ని, తనని మీరు ఏమీ అనద్దు. కుట్టికి మేము క్షమించకపోవడమే ఒక పెద్ద శిక్ష. మేము ఎప్పటికీ కూడా కుట్టిని క్షమించము అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. సూర్యబాబు అలా అంటారేంటి సూర్యబాబు, మీరు నన్ను క్షమించానన్న మాట అనండి సూర్యబాబు అంటుంది. లేదు కుట్టి, నువ్వు చేసిన పనికి మేము ఎంతో బాధపడుతున్నాం. నువ్వు చేసిన పనికి మా కూతురు మాకు దూరం అయింది. అలాంటప్పుడు మేము నిన్ను ఎలా క్షమిస్తాం అనుకున్నాము, అస్సలు క్షమించలేము. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అది వినగానే ఆనంది అయితే, ఏంటి సూర్యబాబు అలా అంటారు, నేను ఏ తప్పు చేయలేదన్నా సరే మీరు నమ్మటం లేదు కదా, నేను ఏ తప్పు చేయలేదు సూర్యబాబు అని అంటూ ఉంటుంది. అయినా సరే సూర్య, జ్యోతి వాళ్ళిద్దరూ కూడా కుట్టి ముఖం అస్సలు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది చూసి కుట్టి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.